హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి, యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష, గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు. స్త్రీ, పురుష సంతానలేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐయుఐ, ఐవీఎఫ్, ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స, లామినర్ ఆపరేషన్ థియేటర్, స్పెషల్ ఏసీ రూమ్స్, డయాలసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే, 24 అవర్స్ ఎమర్జెన్సీ, ఫార్మసీ, ల్యాబ్ సౌకర్యం కలదు. సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్, శ్రీహరినగర్ 7వ వీధి, ముత్యాలపాలెం. వింజమూరు వ్యవసాయాన్ని పండుగ చేస్తా, రైతన్నకి వెన్నుగా నిలుస్తా. టీడీపీ ప్రభుత్వంలో అన్ని పంటలకి మద్దతు ధర. వరి కొత్త పంట పొలాల్లోకి వెళ్లి రైతన్న కష్టాలు తెలుసుకున్న కాకర్ల సురేష్ రైతు బిడ్డగా ట్రాక్టర్ని నడిపి వరి చెత్తని రోలింగ్ చేసిన కాకర్ల సురేష్ 2 నెలల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని, మా ప్రభుత్వంలో వ్యవసాయాన్ని పండుగ చేస్తామని, అన్ని పంటలకి మద్దతు ధర కల్పించి రైతన్నలకి వెన్నుదండగా నిలుస్తామని రైతన్నల్ని ఉద్దేశించి ఉదయగిరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. సోమవారం వింజమూరు మండలం చాకలకొండ, జనార్దనపురం పంచాయతీల్లో పల్లెపల్లెకి కాకర్ల కార్యక్రమంలో పాల్గొన్న కాకర్ల సురేష్ పోలునాయుడుపల్లి వెళ్లే క్రమంలో వరి కోసిన పొలంలో ట్రాక్టర్ ద్వారా చెత్తని రూలింగ్ చేస్తున్న దృశ్యాన్ని చూసి పంట పొలాల్లోకి గేట్లపైన నడుచుకుంటూ వెళ్లారు. ట్రాక్టర్ని నడిపి రైతు బిడ్డని అనిపించారు. అదేవిధంగా డ్రైవర్ల కష్టాలు నాకు తెలుసన్నారు. వారికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. రైతన్నలు వైసీపీ ప్రభుత్వంలో అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రైతులకు సబ్సిడీ ద్వారా ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, ఇంజన్లు, డ్రిప్ తదితర వస్తువుల్ని ఇచ్చి రైతుల్ని ప్రోత్సహించి వారిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ రద్దు చేశారన్నారు. డ్రిప్ లేని కారణంగా రైతన్నలు పంటలు వేయడం కూడా మానేశారన్నారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రైతన్నలకి అనేక రకాలుగా ఆదాయాలు ఉన్నప్పటికీ సబ్సిడీని రద్దు చేసి రైతన్నల వెన్ను విరిచారన్నారు. 4 సంవత్సరాల కాలం గిట్టుబాటు ధర లేకుండా చేసిన ఈ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇప్పుడు కపటకు ప్రేమ చూపిస్తుందన్నారు. వీటన్నిటిని గుర్తుంచుకుని రైతన్నలు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలన్నారు. రైతు ప్రభుత్వం తెలుగుదేశం అని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అక్కడ ఉన్న రైతులు వారి కష్టాన్ని తెలియజేశారు. వాటన్నింటికి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే పరిష్కారం అయ్యేలా చూస్తానని కాకర్ల సురేష్ హామీనిచ్చారు. గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ 1వ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు: టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్, ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట, చెవి నుండి చీము కారుట, వినికిడి లోపం, తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును. గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి, ముక్కు, గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట, వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి. దీపక్ ఈఎన్టీ కేర్, 1వ వీధి, శ్రీహరినగర్, టీడీపీ ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ వెనుక, నెల్లూరు. ఫోన్ నంబర్ 8639948693.